బ్రేకింగ్ చూస్తున్నాం. ఆర్టీసీ ఉద్యోగ సంఘాలతోటి చర్చలు విఫలమయ్యాయి. అర్ధరాత్రి నుంచి సమ్మెకు టీజేఎస్, ఆర్టీసీ, జేఏసీ సమ్మెకు వెళ్లనుంది. సమస్యల పరిష్కారానికి 4 వారాల సమయం కోరింది కమిటీ ప్రతిపాదనను అంగీకరించలేదు ఆర్టీసీ, జేఏసీ. ఆర్టీసీ ఉద్యోగ సంఘాలతోటి చర్చలు విఫలమయ్యాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ ఫోన్లో అందిస్తారు. సునీల్, దాదాపు 4.5 గంటల పాటు ఆర్టీసీ కార్మికులతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వేసినటువంటి కమిటీ సుదీర్ఘంగా చర్చలు జరిపింది. ఈ చర్చలు మొత్తం కూడా పూర్తిగా విఫలం కావడం జరిగింది. ఇక రేపటి నుంచి యథావిధిగా సమ్మె కొనసాగుతుందంటూ కూడా యూనియన్ నేతలు ఇప్పటికే ప్రకటించారు. దాదాపు 40 రోజులు అవుతుంది సమ్మె నోటీసులు ఇచ్చి. అయినప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇంకా నెల రోజుల సమయం కావాలని ఏ రకంగా కోరుతుందంటూ కూడా యూనియన్ నేతలు ఈరోజు సమ్మె చెప్పిన ప్రస్తుతం యూనియన్ నేతలు మాట్లాడుతూ చూద్దాం. 13వ తారీఖు నాడు ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ యాజమాన్యాలకు జేఏసీ ఆధ్వర్యంలో సమ్మె నోటీసులు ఇవ్వడం జరిగింది. మరి 41 రోజు ఈ రోజు వరకు ఈ 41 రోజు ఇన్ని రోజులు చర్చలకు పిలువని ప్రభుత్వ యాజమాన్యం ఈరోజు రేపు సమ్మెకు పోతామనగా ఈరోజు చర్చలకు పిలిచిందే. చర్చలకు పిలితే మేమంతా ఈరోజు ప్రధాన సమస్యలు కొన్ని పరిష్కారం అయితే మా కార్మికులకు న్యాయం దొరుకుతుందని చెప్పేసి ఆశించాం. మేమెంతో విశ్వాసంగా చర్చలకు వెళ్ళాం. చర్చలకు పోయిన తర్వాత వారంతా మా సమస్యలు మొత్తం సావధానంగా వినడం జరిగింది. మేము కూడా అన్ని విధాలుగా వివరించడం జరిగింది. ఇవన్నీ ప్రభుత్వం ఇచ్చినటువంటి గతంలో ఇచ్చినటువంటి హామీలే, కొత్త హామీలు కావని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. గత 2025లో మే 7న సమ్మెకు పోతున్న సమయంలో ఇదే మన రవాణా శాఖ మంత్రి గారు ఇదే సెక్రటరియట్లో పిలిచి మాతో ఈ అంశాలన్నింటినీ చర్చించి మరి పరిష్కారం చేస్తాం, వాయిదా వేసుకోమని చెప్పడం జరిగింది. ఇప్పుడు సంవత్సరం కావచ్చినప్పటికీ ఈ రోజు వరకు కూడా సమస్యలు పరిష్కారం కాకపోవడం వలన మళ్ళీ మేము సమ్మె నోటీసు మళ్ళీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు సంవత్సరం తర్వాత వాయిదా వేసుకొని సంవత్సరం గడువు ఇచ్చినప్పటికీ ఆ గడువు సరిపోదన్నట్టుగా మళ్ళీ ఇప్పుడు ఐఏఎస్ కమిటీలు వేసి 4-3 కమిటీ వేసి 4 వారాలు మీరు గడువు ఇవ్వండి, ఆ తర్వాత మేము ఈ కమిటీ మీ సమస్యలను ప్రభుత్వానికి నివేదించి ఆ తర్వాత పరిష్కార మార్గం చూస్తామని చెప్పేసి వాళ్ళు మాకు చెప్పడం జరిగింది. మేము పెట్టిన డిమాండ్లను విన్న తర్వాత మేము ఒక్కటే చెప్పాం, ఇవి కొత్త డిమాండ్లు మేము కొత్త డిమాండ్లు కాదు, ఇవి మీరు కొత్తగా చర్చించిన అవసరం లేదు. ఇవి గత 5-6 సంవత్సరాల నుండి పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలు, ఇవి గతంలో హామీ ఇచ్చినటువంటి సమస్యలే. కాబట్టి ప్రధాన అంశాలు ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలే ప్రభుత్వంలో విలీనం, తర్వాత 2021 వేతన సవరణ, కార్మిక సంఘాలకు ఎన్నికలు, తర్వాత ఈ ఎలక్ట్రిక్ బస్సులను మరి ఆపాలి, తర్వాత ఇతర జోన్లకు ఏదైతే బదిలీలు చేస్తారో ఆ బదిలీ దాన్ని మీరు క్యాన్సిల్ చేసుకోవాలి. రకరకాల అంశాల మీద మీరు ఇప్పుడే మేము ప్రకటించాలి, లేకపోతే కార్మికులంతా అసంతృప్తి అశాంతిలో ఉన్నారని చెప్పినప్పటికీ వాళ్ళు మా మాట వింటే వినండి, లేకపోతే లేదన్నట్టుగా ప్రవర్తించి మరి ఐఏఎస్ కమిటీ వాళ్ళు మరి సమావేశం నుంచి వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. మేము గత్యంతరం లేని పరిస్థితిలో మళ్ళీ మేము అంటే ఈ సమ్మెను చేయించడానికి ఈ ప్రభుత్వమే ఉద్దేశపూర్వకంగా ఈ చర్చలలో కమిటీల పేరుతో కాలయాపన వేసినట్టుగా మేము భావిస్తూ ఈరోజు 32 డిమాండ్ల సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు కార్మిక వర్గం అంతా సమ్మెలో రేపటి నుంచి పాల్గొనవలసిందిగా జేఏసీ పిలిపిస్తున్నది. ఈరోజు అర్ధరాత్రి 21వ తారీఖు అర్ధరాత్రి 12 గంటల తర్వాత మొదటి డ్యూటీ నుంచి మరి మా జేఏసీ కమిటీగా నిర్ణయం తీసుకున్నాం. కాబట్టి రేపు సమ్మె యథాతథంగా ఉంటుంది, ఎవరి మాట వినవలసిన లేదు. కాబట్టి కార్మికులంతా ఎవరు భయపెట్టించినా, ఎవరు ఎన్ని ఇబ్బందులు చేసినా మీరు మొక్కబోని ధైర్యంతో ఈ సమ్మెలో విరోచితమైనటువంటి పోరాటానికి మీరంతా సిద్ధమై మన న్యాయమైనటువంటి డిమాండ్లను సాధించుకునేంత వరకు సమ్మెను కొనసాగించవలసిందిగా, పోరాటాన్ని కొనసాగించవలసిందిగా జేఏసీ నాయకత్వం మీకు పిలిపిస్తున్నది. ఈదూరు వెంకన్న జేఏసీ చైర్మన్. ఇప్పుడు మన వైస్ చైర్మన్ గారు మాట్లాడతారు, థామస్ రెడ్డి. ఈరోజు ఆర్టీసీ ఉద్యోగుల కోరికలు తీరుతాయని చెప్పి
యాజమాన్యం పిలుపునిచ్చిందని మరి 7 సంవత్సరాల తర్వాత మొదటిసారి చర్చలు పెట్టి చర్చల్లో కూడా కాలయాపన చేసి మళ్ళీ అదే పాట పాడి ఇవాళ ఎవరు కూడా గవర్నమెంట్ రాకుండా కేవలం 5గురు ఐఏఎస్లతోటి కమిటీ వేసి ఆ కమిటీ ఇవాళ వచ్చేసి 4 మాసాల వరకు మాకు టైం 4 వారాలు మాకు టైం ఇవ్వండి, ఈ లోపల మేమంతా కూడా మాట్లాడి గవర్నమెంట్కి పెడతాం అంటే అప్పటి వరకు గవర్నమెంట్కి ఇస్తే ఏం చేస్తారనేది వాళ్ళు చెప్పట్లేదు. మేము ఒకటే చెప్పినాం, ఇవాళ ఇప్పటికే కార్మికులంతా అసహనంతో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు, నిర్బంధంలో ఉన్నారు. తర్వాత ఇవాళ సమ్మెకి నివారణ చర్యలు చేపట్టండి, మీరు ఇప్పటికైనా టైం ఉంది. ఇవాళ ఏది పెద్ద గొంతెమ్మ కోరికలు కాదు, ప్రభుత్వం విలీనం అనేది ఆల్రెడీ అక్కడ చట్టమైంది. అపాయింటెడ్ డే మీరు వచ్చే ఫస్ట్కి ఇవ్వండి, ఇచ్చి ఇవాళ అప్పటి వరకు ఈ చట్టం చేస్తే అయిపోతుంది. వాళ్ళకి చేయాలనుకుంటే మరి అపాయింటెడ్ డే కూడా ఇవ్వలేకపోతే యూనియన్లు అందరికి ఇచ్చిన తర్వాత యూనియన్లు రెస్టోర్ అని ఒక మాట చెప్తే రెస్టోర్ అయిపోయేటువంటి పరిస్థితి ఉంది. ఇది పెద్ద కమిటీలు వేసి కాలయాపన చేసి వీటన్నిటి మీద పెద్ద నివేదికలు ఇవ్వాల్సినటువంటి సమస్యలు కావు. 32 సమస్యలు కూడా క్లియర్గా అన్నీ తెలిసినాయే. ఆర్టీసీలో పడుతున్న ఇబ్బందులు కష్టాలు నిర్బంధంలో ఉన్నాయి కాబట్టి కావాలని చెప్పినాం. ఏదైతే ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిందో అదే అంశాల మీద ఉన్నాం. ఈ 2.5 సంవత్సరాలైనా మేనిఫెస్టోలో పెట్టిన అంశాల మీద ఇవాళ ప్రభుత్వం దిగిరాక ఏదో కాలయాపన చేసే ప్రయత్నం చేసింది కాబట్టి సమ్మెకు మేము సిద్ధంగా ఉన్నాం. ఇలా ఎవరు కూడా కార్మికులందరికీ మేము పిలుపునిస్తున్నాం జేఏసీగా, ఎవరు భయభ్రాంతులకు గురి కావద్దు, ఎవరు ఉద్యోగాలు పోతాయని ఇంకా రకరకాలుగా చెప్తారు. ఏది చెప్పినా వినకుండా సమ్మె చేసి 32 సమస్యలు పరిష్కారం అయ్యే వరకు సమ్మెలో ముందుందాం, సమ్మెని కంటిన్యూ చేద్దాం. భయపడకుండా ఇవాళ తాడో పేడో చివరి పోరాటం అన్నాం, ఇవాళ విజయాన్ని ముద్దాడే వరకు సమ్మె చేయాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా కార్మికులంతా సమ్మెలో పార్టిసిపేట్ కావాలని చెప్పి అందరికి పిలుపునిస్తా ఉన్నాం. ఇప్పుడు మన జేఏసీ కన్వీనర్ ఎండి మౌలానా గారు మాట్లాడారు. ఈరోజు దాదాపుగా 3 గంటల పాటు ఐఏఎస్ అధికారులు, మేనేజింగ్ డైరెక్టర్ యాజమాన్యం మరి లేబర్ కమిషనర్ దగ్గర కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల 3 గంటల పాటు ఇబ్బందుల పట్ల మరి వారికి పూసగుచ్చినట్టు చెప్పడం జరిగింది. కానీ ఈరోజు ప్రభుత్వం పక్షాన కమిటీ పక్షాన ఎన్ని చెప్పినా కానీ వారు వినకుండా ఏదైతే ఒక నెల సమయం అయితే 4 వారాల సమయం అయితే అడిగారో మరి ఆ సమయము వారు ఇంకా కాలయాపన చేసే రకంగా మరి ఉన్నది. కాబట్టి మరి ఇప్పటికిప్పుడు ₹1 ఖర్చు లేని సమస్యలు కూడా పరిష్కారం చేయమంటే కూడా వారు మరి ఖచ్చితంగా మరొక నెల రోజులు టైం ఇవ్వమన్నారు. కాబట్టి మరి వారికి నెల రోజులు మరి ఇన్ని రోజులు టైం ఇచ్చినప్పటికి కూడా ఈ పోరాటం అనేటువంటిది 2025 నుంచి జరుగుతుంది. మరి ఇప్పటికి కూడా 40 రోజుల నుంచి మరి కొత్తగా ఈ సంవత్సరం కూడా నోటీస్ ఇచ్చాం. మరి ఇంత సమయం ఇచ్చినప్పటికి కూడా ఇంకా సమయం అడుగుతూ ఉన్నారు. మరి సరైనది కాదు. ఇప్పటికిప్పుడు ఏమైనా అంశాలు మరి కొన్ని పరిష్కరించండి, ఇంకా ఏమన్నా ఉంటే ప్రభుత్వంతో డిస్కస్ చేయండి. డిస్కస్ చేసి మరి 4 వారాలంతా అన్నారు కాబట్టి సమయం తీసుకోవాలని చెప్పడం జరిగింది. కానీ మీరు ఏదైతే ఆలోచించుకొని ఏదైతే మేము చెప్తా ఉన్నాం అనేటువంటిది చెప్పడం జరిగింది. కాబట్టి మరి ఇక్కడ ఏదైతే మనం జేఏసీ నిర్ణయం తీసుకున్నదో రేపు ఉదయం ఫస్ట్ నుంచి సమ్మె చేయాలనుకుంటుందో సమ్మె యథాతథం ఉంటుంది. కాబట్టి కార్మికులు సమ్మెలో పాల్గొని మరి సమ్మెను విజయవంతం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇప్పుడు జేఏసీ కో కన్వీనర్ కత్తుల యాదయ్య గారు మాట్లాడారు. మరి ప్రభుత్వానికి చివరిగా ఒక అవకాశం ఉంది. ఇంకా 4 గంటల టైం 3 గంటల టైం ఉంది. 3 గంటల గతంలో కూడా అర్ధరాత్రి చర్చలు జరిగిన రోజులు ఉన్నాయి. కాబట్టి 3 గంటలలో మరి ముఖ్యమంత్రి గారే స్వయానా చొరవ తీసుకొని సమ్మెను నివారించడానికి ప్రయత్నించాలి తప్ప ఇప్పుడు వేసినటువంటి కాలయాపన కమిటీతోటి ఏది కాదని మాకు ఇప్పుడు అర్థమైంది. 3 ఐఏఎస్ఆర్లు మా ఆర్టీసీ ఎండి 4గురితో కమిటీ ఇది కాలయాపన కమిటీ. మేము గొంతమ్మ కోరికలు ఏం కోరలేదు. మీరు మేనిఫెస్టో పెట్టిన డిమాండ్లే మేము నెరవేర్చమన్నాం. ముఖ్యంగా అన్ని డిపార్ట్మెంట్లలో లేని విధంగా ఆర్టీసీలో బ్రెడ్ విన్నర్ స్కీమ్ అనేది ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. ఈ బ్రెడ్ విన్నర్ స్కీమ్ వల్ల మరి డైరెక్ట్ రిక్రూట్మెంట్ కాకుండా అది కన్సల్టెంట్ పే కింద పెడతా ఉన్నారు. కాబట్టి ఆ విధానాన్ని రద్దు చేసి డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద చేయాలని చెప్పి మేము డిమాండ్ చేసినాం. కనీసం ఇప్పుడు ఉన్నటువంటి కమిటీ అధికారులు లేబర్ డిపార్ట్మెంట్ అందరూ కలిసి కూడా
32 డిమాండ్లలో ఒక్క డిమాండ్ కూడా నెరవేర్చలేదు. కాబట్టి మేము ఈరోజు అర్ధరాత్రి 12 గంటల నుంచి కంటిన్యూగా సమ్మె చేస్తూ ఉన్నాం. కార్మికులు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. అవుట్ సోర్సింగ్ వాళ్ళు కానీ, బ్రెడ్ విన్నర్ స్కీమ్ వాళ్ళు కానీ, లేకపోతే ఇంకా కాంట్రాక్టు బస్సులు, ఎలక్ట్రికల్ బస్సు డ్రైవర్లు కూడా ఈ సమ్మెలో పాల్గొనవలసిందిగా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇప్పుడు కో-కన్వీనర్ సుద్దాల సురేష్ గారు మాట్లాడతారు. ఈరోజు మేమెంతో కొండంత ఆశతో రావడం జరిగింది. మరి ఇక్కడ వచ్చినాక ఏదైతే 4 ఐఏఎస్ల కమిటీ ఉందో మరి ఆ కమిటీ ముందు మా బాధ చెప్పినాక మాకు అర్థమైంది ఒకటే, ఈ ప్రభుత్వం కావాలని మన సమ్మెలోకి పంపించే ప్రయత్నం చేస్తుంది అనేది డైరెక్ట్గా మేము వాళ్ళ ముఖం ముందే చెప్పినాము. 4 ఐఏఎస్ ఆఫీసర్లు ఈ రాష్ట్రాన్ని పరిపాలించే వాళ్ళు, మీరు దలుచుకుంటే ఏ సమస్య అయినా పరిష్కారం అయితే అవి కూడా మీరు చేయకపోతే ఇంకా మాకేముంటుంది. కాబట్టి యథావిధిగా మేము సమ్మెను కొనసాగిస్తాము. మా సమస్యల్ని పరిష్కారం అయ్యేంత వరకు ఈ ఆర్టీసీలో ఉన్నటువంటి కార్మికులు, సూపర్వైజర్లు, మెకానిక్లు అందరికీ కూడా మేము మనసు పూర్తిగా తెలియజేస్తాం. మీరందరూ బయటకు వచ్చి సమ్మెకు మద్దతు ఇవ్వండి. మన హక్కులు మనం కాపాడుకుందాం. ఆఖరి దక్కా విజయం పక్కా అనేదాకా మనం ఎవరం కూడా డ్యూటీలో పోదు. జేఏసీ ద్వారా మనకి ఏదైతే విజయం వస్తుందో ఆ రోజే డ్యూటీలో పోలే, ఎంత కాలమైనా పర్లేదని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఇప్పుడు మరొక కో-కన్వీనర్ బి యాదగిరి మాట్లాడతారు. నిన్న సాయంత్రము గౌరవ మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు సమ్మె నివారిస్తున్నారు. దానికి విరుద్ధంగా ఇవాళ సమ్మె నివారించే చర్యలు ప్రభుత్వం చేపట్టలేదు. గత ప్రభుత్వము 55 రోజుల సమ్మె కాలంలో ఆర్టీసీ యూనియన్ లేవని మౌఖికంగా కేసీఆర్ గారు అంటే ఈ రోజు వరకు కూడా కేసీఆర్ గారి పాలన ఆర్టీసీలో కొనసాగుతుంది. ఈ కాంగ్రెస్ ప్రజాపాలన కొనసాగిస్తలేదు. అందువల్ల మేము సమ్మె చేయడానికి పోవట్లేదు. కానీ కాంగ్రెస్ ప్రజాపాలన ఆర్టీసీలో ఉండాలని మేము కోరుకున్నాము. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి గారికి విన్నవిస్తున్నాము. వాగ్దానం చేసింది మీరు, ఇవాళ అధికారంలో పంపిస్తే ఏ కారణం చేత ఏమని చెప్పగలుగుతారు? వాగ్దానం చేసిన ముఖ్యమంత్రి గారు మా సమస్యలు పరిష్కరించాల్సిన బాధ్యత మీది. మీ మీద గౌరవంతో గత మే నెలలో మీరు చెప్పినందుకు సమ్మె విరమించినాము. ఇప్పుడు సంవత్సర కాలమైన కాలయాపన చేసి ఈ ఆర్టీసీ కార్మికులను అగమ్య గోచరంగా ఉన్నది. సెంట్రల్ గవర్నమెంట్ ఈ ఎలక్ట్రిక్ బస్సులు తీసుకొచ్చి ఆర్టీసీని మొత్తం నిర్వీర్యం చేసి ఆర్టీసీని మొత్తం ఏ అవుట్ సోర్సింగ్ ఏజెన్సీల అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టు వాళ్లకు కట్టబెట్టేటట్లున్నది. ఇవాళ తెలంగాణ బిడ్డలకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అన్ని కేటగిరీల అవుట్ సోర్సింగ్ విధానం రద్దు చేయాలి. అదేవిధంగా ఆర్టీసీలో ప్రైవేటు బస్సులను, ఎలక్ట్రిక్ బస్సులను ప్రభుత్వం కొనాలని ఈ ద్వారా తెలియజేస్తున్నాం. ఇది చూస్తున్నాం. ప్రస్తుతం ఆర్టీసీ కార్మికులు యథావిధిగా సమ్మెను కొనసాగిస్తున్నారు. రేపటి నుంచి యథావిధిగా సమ్మె అనేది కంటిన్యూగా ఉంటుంది. థామస్ రెడ్డి గారు చెప్పండి, ప్రస్తుతం చెప్పండి థామస్ రెడ్డి గారు, ఎట్లా అంటే చర్చలు ఏమన్నాయి? ప్రధానంగా చర్చలు ఏం జరగలేదు. 32 అంశాల మీద ఒక్క అంశం మీద కూడా ఎక్కడ మాట్లాడలేదు. కేవలం ఐఏఎస్ అధికారులు మమ్మల్ని మాట్లాడమంటే బాధకాలు చెప్పినాం. ఇలా సొల్యూషన్ కావాలి, తప్పకుండా సమ్మె నివారణ కావాలి, వెంటనే చర్యలు తీసుకోవాలి, లేకపోతే ఆగే పరిస్థితి లేదని మేము చెప్పడం జరిగింది. వాళ్ళేమో లేదు, మాకు 1 మంత్ టైం ఇవ్వండి, 4 వారాల్లో రిపోర్ట్ ఇస్తాం అని వాళ్ళు చెప్పిందే చెప్పి మీరు పోస్ట్పోన్ చేసుకోవాలన్నారు. రిజల్ట్ లేకుండా పోస్ట్పోన్ చేసుకునే పరిస్థితి లేదు. ఇప్పటికీ అపాయింట్మెంట్ ఇవ్వలేదు. గతంలో కూడా చర్చలు జరిగి ఫెయిల్ అయిపోయినాయి. మళ్ళీ గతంలో పిలిచిండ్రు. ఇప్పుడు 7 ఏళ్ల తర్వాత కూర్చుంటే కూడా ఏం పరిష్కారం కాకపోతే కార్మికులు ఆందోళనలో, ఇబ్బందుల్లో, నిర్బంధంలో ఉన్నారు. కాబట్టి అది భావ్యం కాదు. మేము సమ్మె చేయడానికే ఉంటాం. మీరే ఇప్పుడే కూర్చోండి. ఏముందంటే ఇలా అపాయింటెడ్ డే అక్కడ వాళ్ళు ఆల్రెడీ ఇవ్వాలి. అపాయింటెడ్ డే అని మీరు ఇవాళ ప్రకటిస్తే విలీనం అయిపోతుంది. యూనియన్లు ఇస్తున్నామని ఒక మాట చెప్తే అయిపోద్ది. దానికి ఏది చట్టాలు కానీ కమిటీలు కానీ అవసరం లేదని మేము చెప్పడం జరిగింది. పిఆర్సీ విషయంలో కొంచెం ప్రభుత్వము సుముక్త వ్యక్తం చేసింది, ఖచ్చితంగా ఇస్తామని హామీ ఇచ్చింది, కానీ మీరు వినట్లేదని చెప్తున్నారు. ఏది లేదు. ఇప్పుడు అసలు ఆ ప్రస్తావనే అక్కడ ఏ సమస్య మీద ప్రస్తావన రాలేదు. ఒక్కదాని మీద కూడా మాట్లాడలేదు. కమిటీ వేస్తాం, మాట్లాడతాం, రిపోర్ట్ ఇస్తాం, ప్రభుత్వానికి ఇస్తామని చెప్తా ఉన్నారు. అది భావ్యం కాదు. సమస్యల మీద మాట్లాడాలి. మేము ఒకటే చెప్పినాం, ప్రాథమిక చర్చలు యాజమాన్యం చేయాలి. ఏమైనా పాలసీ ఉన్నప్పుడు మీరు యాజమాన్యం తీసుకొచ్చి మీ దగ్గర చేయాలి. గత ఆనవాయితీ ఉంది. ఆ విధంగా చేయకుండా ఇవాళ 40 రోజులు సమ్మె నోటీస్ ఇచ్చి 40 రోజులకు పిలిచి ఇవాళ పోస్ట్పోన్ చేసుకోవాలి. గతంలో పోస్ట్పోన్ చేసుకోమంటే చేసుకున్నాం, మాకు న్యాయం జరగలే. ఇప్పుడు అదే చేస్తే కమిటీ ద్వారా లేదు. కమిటీ వేయాల్సిన అవసరం కూడా ఈ సమస్యలకు లేదు. కాబట్టి సమ్మెకే మేము సిద్ధం
చేద్దామని చెప్పినాం. వాళ్ళు మేము సమ్మెకు సిద్ధమనక ముందే ఓకే మేము అప్పీల్ చేస్తున్నాం అని చెప్పి వాళ్ళు లేచిపోవడం జరిగింది. మేము సమ్మె చేస్తామని యాజమాన్యం చెప్పి బయటకు రావడం జరిగింది. రోజులు అవుతుంది ఇదంతా ఇష్యూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలియదా? ఇది ముఖ్యమంత్రికి తెలుసు, వాళ్ళకి మంత్రివర్గాలకు తెలుసు, మా మంత్రికి కూడా తెలుసు. అన్నీ తెలిసి కూడా కావాలని ఇది కాలయాపన చేసి ఆర్టీసీని ఇబ్బంది పెట్టడానికి, కార్మికులని ఇబ్బందులకు గురి చేయడానికి చేస్తున్న ప్రయోగం. కాబట్టి ఇప్పుడు ఖాళీగా విజయం చేకూరే వరకు 32 సమస్యల పరిష్కారం అయ్యే వరకు ఈ సమ్మె ఎక్కడ కూడా ఆగదు. సమ్మెకు భయపడాల్సిన అవసరం లేదు. రేపటి నుంచి సబ్బండ వర్గాలు కానీ ప్రజా సంఘాలు పార్టీలు అందరికి కూడా పిలిపిస్తున్నాం. ప్రజలు అందరూ కూడా ఈ రవాణాని ఆపాలి, ఈ రవాణాని రక్షించుకోవాలి, అందరూ ఈ సమ్మెకు మద్దతు ఇవ్వాలని మీ ద్వారా తెలియజేస్తాం. బస్సులు తీసుకొస్తున్నారు, మీ మీద ఎస్మా ప్రయోగిస్తామని ప్రభుత్వం చెప్తుంది. దీనిపై ఎట్లా ఎదుర్కోబోతున్నారు? మేము ఎస్మాకి భయపడేది లేదు. అద్దె బస్సులు తెచ్చినా ఏది తెచ్చినా ఆర్టీసీ ఉద్యోగులు చేసే సమ్మెకి ఏది కూడా ప్రత్యామ్నాయం కాదు. ప్రజలకు అన్యాయం జరుగుతుంది, ప్రజలకి న్యాయం చేయాలి, అన్యాయం చేయొద్దు. యాక్సిడెంట్లు జరుగుతాయి, స్కూల్ బస్సులు చేస్తారు, ఇవన్నీ కూడా 40 ఏళ్లలో మేము చూస్తున్నాం. కాబట్టి ఆర్టీసీ ఉద్యోగులు చేయకపోతే ఎక్కడ కూడా రవాణా సౌకర్యాలు జరగవు అని మేము భీష్మించుకోవట్లేదు. ప్రభుత్వం అర్థం చేసుకొని చర్చల ద్వారా రేపు ఇంకా టైం ఉంది. రేపు ఇప్పుడు తెల్లారుజామున 3 గంటల వరకు కూడా టైం ఉన్నది. వాళ్ళు అనుకుంటే ఇప్పుడే కూర్చొని పరిష్కారం చేయొచ్చు. ఆ విధంగా కావాలి. కార్మికులు మాత్రం ససేమని అంటున్నారు. డెఫినెట్గా సమ్మె జరిగి తీరుతుంది. ప్రభుత్వానికి కానీ మంత్రికి కానీ ఏం చెప్తారు? ఫైనల్గా ఏం చెప్తారు? మేము ప్రభుత్వానికి మంత్రికి రిక్వెస్ట్ చేస్తున్నాం. గతంలో కూడా తమ దగ్గర చర్చలు చేసినాం. అన్నీ చేస్తా అన్నారు, కమిటీలు వేస్తా అన్నారు. ఇవాళ మళ్ళీ అదే కూడా పిలిచి మళ్ళీ అదే మాట చెప్తున్నారు. కాబట్టి దాంట్లో ఒక శాంటిటీ లేదు, ఎవరికి కూడా నమ్మకం కలగలేదు. ఇలా వాళ్ళే అధికారులే వాళ్ళు లేచిపోవడం జరిగింది. కాబట్టి మాకు తప్పనిసరి పరిస్థితుల్లో మీరు సమ్మె చేపిస్తున్నారు కాబట్టి మేము సమ్మె చేస్తున్నాం. ఇది చూస్తున్నాం. మొత్తం మీద సమ్మె యథావిధిగా కొనసాగుతుంది. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం వేసినటువంటి కమిటీ ఏదైతే ఐఏఎస్ అధికారులు 3 ఐఏఎస్ అధికారులతో పాటు ఆర్టీసీ ఎండి అటు నాగిరెడ్డి నేతృత్వంలో వేసినటువంటి కమిటీ ఎలాంటి చర్చలు ఎలాంటి ఫలితం లేకపోవడంతో సమ్మె యథావిధిగా కొనసాగుతుంది. రేపు ఉదయం మార్నింగ్ షిఫ్ట్ ఉదయం 1 గంట ప్రాంతంలో మార్నింగ్ షిఫ్ట్ ఉంటుంది. వీళ్ళకు మార్నింగ్ షిఫ్ట్ నుంచి సమ్మె మాత్రం యథావిధిగా కొనసాగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 41 రోజులు అవుతున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు దానిపై ఎలాంటి చర్యలు తీసుకొని ఈరోజు ఉటావుటిన ఒక కమిటీని వేసి ఆ కమిటీ ఇంకా 4 వారాల సమయం కోరింది. ఆ 4 వారాల సమయం ఇస్తే మాత్రం మళ్ళీ సమ్మెకు సంబంధించిన విషయంలో కార్మికులు కొంత ఆందోళన వ్యక్తం చేసే అవకాశం. 32 సమస్యలు ఏదైతే ఉన్నాయో తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించేంత వరకు సమ్మె యథావిధిగా కొనసాగుతుంది. ప్రభుత్వం చేస్తున్నటువంటి బెదిరింపులకు ఎక్కడ కూడా కార్మికులు భయపడే ప్రసక్తి లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల విలీన ప్రక్రియ త్వరగతిన కంప్లీట్ చేయాలి. మరోవైపు పెండింగ్లో ఉన్నటువంటి పిఆర్సీని వెంటనే విడుదల చేయాలి. మరోవైపు అద్దె బస్సులకు సంబంధించిన విషయంపై కూడా కొంత క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అద్దె బస్సుల్ని తీసుకొచ్చి ఆర్టీసీ ఉద్యోగులందరినీ కూడా వేరే చోటుకి బదిలీ చేసే కార్యక్రమం చేస్తుంది. మరోవైపు ఎలక్ట్రికల్ బస్సులో పనిచేస్తున్నటువంటి డ్రైవర్లన్నీ కూడా వేరే బస్సులో తీసుకొచ్చి అందులో కాంట్రాక్ట్ ఉద్యోగులను నింపే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఈ సమస్యలన్నీ కూడా తమ న్యాయమైనటువంటి 32 సమస్యలు పరిష్కరించే వరకు తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించే యథావిధిగా సమ్మె కొనసాగుతున్నట్టు కూడా అటు యూనియన్ నేతలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి మాత్రం కనబడుతుంది.